సూర్యాపేట జిల్లాలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి గుంటకర్ల జగదీశ్వర్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుక్కలు చింపిన విస్తరిలా కాంగ్రెస్ పాలన సాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేత కావడం లేదన్నారు. కొంతమంది అనామకులు మేమున్నామని చెప్పుకోవడమే అప్పుడప్పుడు మురుగుతున్నాయన్నారు. సిఐడి కాదు, అంతకంటే పెద్దది సిఐఏతో ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ అంటూ జరిగితే ముందుగా జైలుకు పోయేది రేవంతే. గుమ్మడికాయ దొంగలెవరంటే కాంగ్రెస్ భుజాలు తడుముకుంటుందన్నారు. 14 నెలలు గడుస్తున్న కేసీఆర్ మీద ఏడుపు తగ్గడం లేదని తెలిపారు. కేసీఆర్ చేపట్టిన సర్వేనే కరెక్ట్, రేవంత్ సర్వే అంతా బోగస్ అని మీ పార్టీ నాయకులే అంటున్నారని తెలిపారు. నమస్కారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేత కావట్లేదు. ప్రభుత్వం అనేది ప్రజల కొరకు ఉంటుందని, ప్రజలకు ఎన్నికలలో హామీలు ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోని నమ్మి ఓట్లేసే ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వస్తుందని, వచ్చిన తర్వాత మేనిఫెస్టోని అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది అన్న ఆలోచన ఈ ప్రభుత్వంలోనే ఎవరికి కూడా కనబడడం లేదు. ప్రభుత్వం అంటే కేవలం దోసుకోవడానికి దాచుకోవడానికి పనికొచ్చే సాధనమని అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. ఎవని వాడు కుటుంబ సభ్యుల్ని ప్రవేశపెట్టుకొని ఏ రకమైన రాజ్యాంగ పదవి లేకుండా, అధికార పదవి లేకుండా, ప్రజాప్రతినిధుల పదవి లేకుండా అధికారులను భయపెట్టిస్తూ, అధికారులను వాడుకుంటూ కొంతమంది చిన్న చిన్న వాటికి లొంగిపోయే అధికారుల్ని వెంట పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వం యొక్క అధికారం ఏంది, ప్రభుత్వం యొక్క విధులేంది అన్నది కూడా ఎవరికి సోయలేదు. ఇంకా అందులోనే కొంతమంది పాపం ఎన్నికల్లో ఓడిపోయో లేదా ముఖ్యమంత్రి దగ్గర ప్రాపకం లేకనో, ఇంట్లోకి పోయే అవకాశం లేకనో అనాథల్లాగా, అనామకుల్లాగా పడి ఉంటున్నారు అక్కడక్కడ శబిరి లాంటి వాళ్ళు. ఈ అనామకులు, ఈ అనాథలు అప్పుడప్పుడు మేము కూడా ఉన్నాం అని చెప్పుకోవడం కొరకు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఇక వాస్తవానికి ఒక మొరటి సామెత ఉంది ఊళ్ళలో చెప్పాలంటే, కానీ ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అని, విలేజ్ మ్యారేజ్ డాగ్స్ బిజీ అని. ఈయన ప్రభుత్వంలో లేడు, ఈయనకు సంబంధం లేదు, ఈయనకు సోయి లేదు, యాడునో కూడా తెలియదు. నేనేంటి ఇల్లే కానీ మీరన్నా ఎప్పుడన్నారు విన్నారు? ఆ రిపోర్టర్లు ఒక 5-6 నెలల నుంచి ఆయన పేరెక్కడన్నా గిట్లా వచ్చి మాట్లాడి ఏదో చేత మాటలు. పాపం మన మీడియా మిత్రులు కూడా గయ్యంతో పనికిమాలిన చేత మాటలు మాట్లాడితే దాన్ని పట్టుకొని ఏందో సంచలన ఆరోపణలు. నేను మాట్లాడుకోరు అట్లా ఇప్పుడు వాస్తవానికి ఆయన గురించి. మీరు ఒకటే దాని మీదనే వాడు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. కానీ వీళ్ళకి ఎంక్వైరీలు అనే పదము, ఎంక్వైరీలు అనే మాట తప్ప, కేసులు, కోర్టులు, ఎంక్వైరీలు, విచారణలు అనే పదం తప్ప ఇంకోటి ఏమన్నా విన్నారా ఎప్పుడన్నా మీరు? 14 నెలలు అయిపోయింది. ఎప్పుడన్నా ఒక మంచి మాట ఎవడన్నా ఒక కాంగ్రెస్ నాయకుడు నోటి నుంచి? ముఖ్యమంత్రికి ఎట్లా మంచి మాటలు రావు. ఇక ఆయన తర్వాత ఉన్న మంత్రులు ఆయన బాంబులు పిలుస్తూ ఉంటాడు, ఇంకోటి అంటాడు, వాళ్ళ బాంబులు వాళ్ళ మీద వేసుకుంటారు, ఎవరి బాంబు వాడిని ఎత్తనే వేసుకుంటారు. ఆయన మనమే బాంబులు వేస్తారంటే ఆయనకే బాంబు పెట్టారు కిందంగా 10 మంది ఎమ్మెల్యేలు తగిలి. ఇట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కుక్కలు చింపిన విస్తరిలాగా చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని. ఏం ఎంక్వైరీ చేస్తాడు? ముండా ఎంక్వైరీ చేస్తాడు, సిఐడి ఎంక్వైరీ, సిఐఏ అని ఒకటి ఉంటుంది ప్రపంచంలో, దాన్ని పిలుచుకో వీలైతే. ఇక మీ సిఐడీలు, మీ విచారణలన్నీ కనబడుతూనే ఉన్నాయి ప్రజలకు. కానీ 14 నెలల నుంచి మీరు వేసింది పీకింది, ఇక కొత్తగా ఇప్పుడు అది తెచ్చుకో, తెలివేడవాలే. కేటీఆర్ తీసుకురాలే శాసనసభకు, నీ సిఐడి కేసు పెట్టాల్సి వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి మీదే పెట్టాలి. నీ ముఖ్యమంత్రి పట్టుకొని చూపించాడు, మొట్టమొదటి నీ పార్టీ ఎమ్మెల్సీ చూపించి చెప్పాడు లెక్క. ఆ తర్వాత ఆయన నీ ఫ్రెండ్ బీజేపీ ఎమ్మెల్యే తీసుకొచ్చిండు శాసనసభలోకి. ఆయన ఏమగానే ఉరికి ముఖ్యమంత్రి తెచ్చిండు. గాలం పెట్టుకో, ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ వాళ్ళ మీద చేయి. అంత తెలివేసింది వీళ్ళకు. అది బాజాబ్తా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే ఉంది. గవర్నమెంట్ వెబ్సైట్లో MCHRD
MCHRD తెలుసా? దానికి అర్థమేమైనా? మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ, అభివృద్ధి సంస్థ, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సంస్థ, అది రాష్ట్ర ప్రభుత్వం అనేది. దానికి ఒక IAS ఆఫీసర్, సీనియర్ IAS ఆఫీసర్, సెక్రటరీ. ఇవన్నీ మానవులకు సంబంధించిందే కాబట్టి మానవుల అభివృద్ధి సంస్థలను పెడతారు. ఆ జ్ఞానం కూడా లేని మనుషులు వీళ్ళు. ఏం జరిగింది? ఎంక్వైరీ చేయాల్సి వస్తే నీ మీద, మీ మీదే చేయాలని, ముఖ్యమంత్రి మీద, ఈ మంత్రుల మీద. ఎందుకంటే మొన్న శాసనసభలో శాసన మండలి సభ్యుడు ముందు బయట మీ పార్టీకి సంబంధించిన సూచించి, దీని ప్రకారం బీసీలం ఎక్కున్నాం, మీ ప్రకారం మా 16 లక్షల మంది బీసీలను చంపేసిరా మీరు ముఖ్యమంత్రి మంత్రులు కలిసి అని చెప్పి అడిగే ఆ కాగితాలు చింపేసేసి తగలబెడితే తెల్లారి దాన్ని పట్టుకొచ్చి బీజేపీ శాసనసభ్యుడు చూపించి అడిగాడు. దానికి నీ ముఖ్యమంత్రి అదే కాపీని పట్టుకొచ్చి ఇది నమ్మేది కాదు, ఇది అబద్ధంది, ఇది అసత్యంది, ఇది ఏందో అన్నాడు. పాపం గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు చేసింది తప్పు. తప్పుల తడక సర్వే, SKS సర్వే మీద ఒక చిన్న ఆరోపణ ఇక్కడ వచ్చిందా? ప్రజలు దేశ విదేశాల నుంచి వచ్చి కూడా స్వచ్ఛందంగా పాల్గొనిపోయారు. ఎస్, మేము తెలంగాణ బిడ్డలం, మా అడ్రస్ ఇక్కడే ఉండాలి, మేము ముంబై బతకపోయినా, ఆనాడు మీ దరిద్రపు కాంగ్రెస్ పాలన వల్ల దుబాయ్ పోయినా, ఇవాళ తెలంగాణ తెచ్చిండు కేసీఆర్, మేము తెలంగాణ బిడ్డలుగానే మా పేర్లు ఉండాలి అని చెప్పి గర్వంగా వచ్చి నమోదు చేసుకొని పోయినారు ఒకటే రోజు. నువ్వు ముండా సర్వే, నువ్వు చేసిన సర్వేకు ఇంటికి పోతే చెప్పులతో కొట్టేలా కొట్టారు ప్రజలు. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆడ తలకాయలు అడిగినా మీద తలకాయలు వివరాలు ఇస్తాడు అయ్యి అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి ఉన్నది కదా వీడియోలు. ఇంకా ఆ ముచ్చట ప్రజలు అన్నారు నీ గురించి. ఎవరిగా నువ్వు నన్ను సర్వే ఆడడానికి వచ్చినావు, నీ ఆధారం ఏంది, నువ్వు ఎవరు అని అడిగింది. ఊర పొరాల్లో పంపితే నువ్వు పంపినావు దాని వాళ్ళని వీళ్ళను. ఇంకా సిగ్గులో కూడా చెప్పుకున్నాడు వాళ్ళ మంత్రి. కుక్కలు వాళ్ళు పెట్టారు మా వాళ్ళు పోతే కాదు, నీ ముఖ్యమంత్రి మీదకి నీ మీద కుక్కలు వదిలినట్టు ప్రజలు. ఈ ప్రతినిధి పోతే పంపితే నీ ప్రతినిధి మీద కుక్కలు వదిలినట్టు అంటే నీ మీద వదిలినట్టు సిగ్గుండాలి ఏమన్నా చెప్పుకోవడానికి. ఇంకా చేసే అన్ని సిగ్గులభ్రం పనులు సరేలేక చెప్పుకున్నాడు. ఇంకా వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతారు, వీళ్ళ బొంద. ఎవరికొనికి సోయి లేదు, ఒక పద్ధతి లేదు, ఒక బాధ్యత లేదు, ఒక కోఆర్డినేషన్ లేదు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.